అందరికీ నమస్కారం. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్ కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ రావడం, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మా అన్నయ్య తమారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగ్ నరసింహరావు గారికి, అదే మాదిరి ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తరగిని కోటరామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాప్ రాఘవ్ గారు ప్రొడ్యూసర్. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరి మా నిర్మాత, దర్శకులు అందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి నేను యాక్టింగ్ కోసం వచ్చానంటే కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలని చెప్పాను. సార్ ఆలోచించండి సార్, మీరు ఈజీ కాదు. లేదు సార్ నేను అన్ని చూసాను, నేను చేస్తాను సార్ అన్నారు. తీసుకొని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పి డేట్లు ఇచ్చాను. ఆయన 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్ లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. సినిమా ఇండస్ట్రీ కానీ జీవితానికి ఒక ఫార్ములా, అంటే డీ ఫార్ములా అంటారు. డీ ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ కొంచెం మంచి ప్రొడక్షన్ వాళ్ళతో, లాస్ట్ మంచి పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి నేను ఇంతే ఇవ్వగలుగుతానని చెప్పి, ఇదే చేయగలుగుతానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక మా అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు ఈ 15 సినిమాలు ఆగస్టు 15 వరకు 15 సినిమాలు, నెక్స్ట్ ఆగస్టు 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజ్, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. అంటే నాట్ ఏ జోక్. అందరికీ ఆశీర్వాదం, ఇంతమంది మీరు వచ్చినారు. సో అందరికీ ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. మన తెలుగు సినిమా ఈ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. అన్ని లాంగ్వేజ్ లో ఇది సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ.